ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, ఈరోజు మనము 2 ఆలయం గురించి చూసుకుందాము. పాత నిబంధనలో ఉన్న సొలొమోను కట్టిన ఆలయము, మరి కొత్త నిబంధనలో ఉన్న ఆలయం గురించి ఈ 2 పోల్చి చూసేప్పుడు మనకి ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతున్నది తెలుసుకోవచ్చు. మొదటగా పాత నిబంధనలో ఆలయం అంటే అది సొలొమోను కట్టేక ముందు దేవుడు ఇజ్రాయెల్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చేప్పుడు దేవుడు ఆయన ప్రసన్నతని ఉంచటానికి ఆయన ప్రవక్తలతో మోషేతో ముఖ్యంగా మాట్లాడేదనుకు మరి యాగాలు ధూపాలు దేవునికి అర్పించుటకు ఒక ప్రత్యక్ష గుడారం అని దేవుడు పెట్టుకున్నట్టు వాళ్ళతో ఇజ్రాయెల్తో ఆ న్యాయ ప్రమాణంని ఇచ్చి నిబంధనలు ఇచ్చి ఒక కవెనెంట్ చేసుకున్నారు కదా. సో అప్పటి నుండి దేవుడు వాళ్ళకి ఈ రీతిగా ఉండాలా, అది మీరు ఏ మెటీరియల్లో చేయాలా అన్నీ చెప్పి ఆ ఇజ్రాయెల్ ఒక్క ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతున్నారు ఎప్పుడు కాన్స్టెంట్గా. కాబట్టి అది మేక్ షిఫ్ట్ ఒక టెంపుల్గా ఉండేది. దాన్ని బట్టలతో మరి చర్మముతో దాన్ని చేసి వాళ్ళు దాన్ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ ఇంకొక ప్లేస్లో ఎరెక్ట్ చేసేవాళ్ళు. ఇదే రీతిగా దాంట్లో కూడా దేవుని మహిమ ఉండేది. దేవుని మేఘం వచ్చి దిగేది. మరి ఆ పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఆ షికైనా మహిమ కూడా అక్కడ ఉండేది. మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు దేవుడు. సో ఇదంతా మనకి తెలుసు. సో ఇది అయిన తర్వాత 40 సంవత్సరంలో వాళ్ళు ఆ అరణ్యంలో తిరుగుతూ ఉంటారు. అప్పుడంతా వాళ్ళ మధ్యలో ఆ ప్రత్యక్ష గుడారం ఉంటుంది. తర్వాత వాళ్ళు కనాన్ దేశంకి ఎంటర్ అయ్యారు. ఆ ఎంటర్ అయిన తర్వాత కూడా న్యాయాధిపతుల కాలంలో ఇంచుమించు 450 సంవత్సరం అయితేనో అది ఇంకా ఆ ఒక టెబర్నాకల్లోనే ఉండేది. ఆ న్యాయాధిపతుల కాలము తర్వాత రాజుల కాలం ప్రారంభం అవుతుంది. అప్పుడు సౌలు వస్తారు. సౌలు తర్వాత దావీదు రాజు అయినప్పుడు ఒకరోజు దావీదు ఆలోచన చేస్తారు, నేనైతే సీదారులో కట్టిన ఈ గృహంలో నివాసం చేస్తున్నాను. అయితే దేవుని మందస పెట్టెగా అంటే ఆ ఒక ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఇంకా బట్టలు ఒక గుడారంలోనే ఉంది అని నేను దేవునికి ఒక ఆలయం కట్టాలా అనే ఒక ఆలోచన ఆయనకు వస్తుంది. అదే రీతిగా దాన్ని ప్రవక్తడికి చెప్తాడు. అప్పుడు దేవుడు ఒక మాటలకి ఏ రీతిగా ఆన్సర్ చేస్తారు. దీని నుండి మనము మొదలు పెట్టుకుందాం. ఇది 2 సమయంలో 7వ అధ్యాయము 1వ వచనం నుండి చూసుకుందాం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతని నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారం రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, చూసారా, నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. చూసారా, ఆ ఒక తలంపు ఆయనకు వస్తుంది కదా. దేవుని మందసము ఇంకా బట్టల్లో దీంట్లో ఉంది, నేనైతే బాగున్నానన్న ఆలోచన చేసి నేను దేవునికనే ఒక ఆలయం కడతాను, ఒక మందిరం అన్నప్పుడు ఆ ఆలోచననే దేవుడికి చాలా మెచ్చుకుంటాడు. చాలా దేవుడు దాన్ని సంతోషంగా తీసుకొని మరి దావీదుకి చాలా గొప్ప వాగ్దానాలు ఇమీడియట్గా చేస్తాడు. ఒక దేశమే ప్రవక్తకు దేవుడు వచ్చి ఈ రీతిగా చెప్తాడు. నెక్స్ట్ చదవండి. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించితిని. ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా? చూసారా, నేను ఎప్పుడు అడగలేదు కదా.
నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. చూసారా, దేవుడు దావీదుకి ఇలా చెప్తాడు, నువ్వు నాకు ఇల్లు కడతావేమి, నేనే నీకు ఇల్లు కడతాను, నీ ఒక కుటుంబంని రాజ్యంని స్థిరపరుస్తాను. మరి నీకు ఒక కొడుకు పుడతాడు, వాడు మూలముగా నేను మందిరం కట్టేలాగా చేస్తాను అని దేవుడు ఎంతో సంతోషంగా దావీదుని ఆశీర్వదించటం మనము ఇక్కడ చూడొచ్చు. సో అదే రీతిగా దావీదు కట్టలేదు. అయితే దావీదు కట్టవలసిన దానికి కావలసిన సమస్త మెటీరియల్ అంతా రెడీ చేసి పెట్టింటారు. దానికి బంగారం ఎంత కావాలా, మరి ఇత్తడి ఎంత కావాలా, మరి మరములు, ఇదంతా చాలా వరకు ఆ ఒక వెజల్స్ అంటారు కదా, ఆ ఒక దేవుని పరిచర్కు కావలసిన ఆ ఒక వస్తువులన్నీ కూడా రెడీ చేసి పెట్టింటాడు. తర్వాత సొలొమోను రాజుడు అయినప్పుడు సొలొమోనుకి ఆ ఒక ఆలోచన వచ్చి అది ప్రారంభిస్తాడు కట్టేదానికి. అది మనం మొదట రాజులు 6:1 నుండి చదువుకోవచ్చు. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. అప్పుడు ఆరంభించి తర్వాత అదంతా కట్టి ముగించటానికి 7 సంవత్సరం పడుతుంది. చూడండి, 7 years కడతారు ఒక ఆలయము. దాన్ని 38వ వచనం చూడండి. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. 7 సంవత్సరము దాన్ని కడతారు. అది ఎన్నో లక్షలు ఆ పని వాళ్ళను పెట్టుకొని కడతాడంటే అది ఎంత అద్భుతమైన ఆలయంగా ఉండింది అని మనము ఊహించుకోవచ్చు. సో తర్వాత ఇదంతా చేసి ఫినిష్ చేసిన తర్వాత 7:51 వచనంలో ఈ రీతిగా చూస్తాము. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. సో దావీదు చేసి పెట్టినదన్నీ తీసుకొచ్చి అక్కడ మందిరంలో పెడతారు. తర్వాత ముఖ్యంగా మందస్సుని తీసుకొచ్చి అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంచుతారు. దాన్ని చూడండి, 8:4. దాన్ని తీసుకుని వచ్చిరి ప్రత్యక్షపు గుడారమును, గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకొని రాగా అన్ని లోపల తీసుకొని వచ్చి పెట్టి వాడు బయటకు పోయిందే యెహోవా మహిమ ఒక మేఘములాగా వచ్చి ఆలయం ఫుల్గా నిండేస్తుంది. చూసారా, దాన్ని 8:10-11 చూడవచ్చు. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. చూసారా, ఫుల్గా ఎంత అయిపోతుంది, నింపుతుంది. తర్వాత కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. చూసారా, లోపల ఎంటర్ అవ్వకుండా పోయారు. అలాగా మహిమ గలగా దేవుడు దాన్ని మహిమపరిచాడు, దాన్ని అంగీకరించాడు. అయితే ఇది ఆయన నామముకు కట్టిన ఒక ఆలయం. ఆయన అక్షరాంశంగా అక్కడే నివాసముగా ఉండరు. అయితే ఆయన ప్రసన్నత అక్కడ ఉంటుంది. ఆయన నామ మహిమ కొరకు అది కట్టబడింది అనేది మనకి నెక్స్ట్ కింద చదువుకోవచ్చు. సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసము చేయుటకు
నేను మందిరము కట్టించి ఉన్నాను, ఉమ్, సదాకాలము అందులో నీవు నివసించుటకై ఉమ్. నేనొక స్థలము ఏర్పరిచి ఉన్నాను అని చెప్పి సో నీ నామము కొరకు నీ నివాసముకు అంటారు. అయితే సొలొమోనుకి బాగా తెలుసు అక్షరాంశంగా దేవుడు మనుషులు కట్టిన మందిరంలో ఉండరు అని. అయితే ఆయన నామ మహిమ కొరకు దాన్ని కడతారు. ఆయన ప్రసన్నత అక్కడ ఈ రీతిగా మేఘములాగా వచ్చి అక్కడ ఉండేది మనము తెలుసుకోవచ్చు. దీన్ని 27వ వచనంలో ఆయన చెప్తారు చూడండి, 8:27. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? ఏమండి, యెహోవాకి ఉన్నతాకాశమే సరిపోదు, నేను ఈ భూమిలో కట్టిన ఈ మందిరము నీకే మాత్రము కదా. సొలొమోను జ్ఞానికి తెలుసు అంత గొప్ప దేవుడు భూమిని సృష్టించిన ఆయనకి ఆకాశమే చాలదు. సో ఇది యాక్చువల్గా ఆయన నివాసం కొరకు కాదు, ఆయన ఒక ప్రసన్నత అక్కడ ఉండే కొరకు. మరి జనాలు పోయి ప్రార్థనలు చేసేకి, ధూపముని సమర్పించేకి, యాగాలు చేసేకి వాళ్ళకి ఒక ప్లేస్ కావాలి కదా. దానికి యెహోవా నామంలో ఒక మందిరంని కడతారు. అయితే యాక్చువల్గా యెహోవా అక్కడ నివాసంగా మనుషులు కట్టిన కట్టడంలో ఉండడని ఇంకా మనకి బాగా క్లియర్గా తెలుస్తుంది. అది 2 దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూసుకోవచ్చు. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానము చేసుకొని, యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము, ఆయన నేమ్కి, ఆయన నేమ్స్, అది నేమ్స్ ఎక్కువ ఉండేది. అయితే ఇదే ఫస్ట్ మందిరము ఎంటైర్ ప్రపంచంలో మొదట ఆలయము యెహోవా నామము మహిమ కొరకు అంటే అదేనే. ఆ టెంపుల్ మౌంట్లో యెరూషలేంలో ఆ పర్వతం మీద ఆ ఒక ఆలయంని కట్టాడు. అయితే మనము చూసేప్పుడు ఇది రిపీటెడ్గా చెప్పేది మాట అదేమంటే ఆయన నామ మహిమ కొరకు మాత్రమే ఉంటుంది. అదని 5వ వచనం, నేను కట్టించిన మందిరము గొప్పదిగా నుండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహానీయుడు గనుక. మహాదేవుడు కాబట్టి అది చాలా గొప్పగా దాన్ని కట్టాలని కడతారు. 6వ వచనము, ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. చూసారా, ఆయన ఆకాశం ఉన్నత ఆకాశమే ఆయనకి చాలదు, ఆయనకి ఎవరు మందిరం కట్టేకవుతుంది? నేను ధూపము వేసే కొరకు నేను ఈ స్థలంని కట్టి ఉన్నాను. యాగాలు అర్పించుటకు, స్తుతి స్తోత్రాలు అర్పించుటకు ఒక ప్లేస్ కావాలి కదా, దాని కొరకు నేను కట్టించాను అంతే తప్ప దేవుడికి నేను ఇక్కడ ఇల్లు కట్టేకవుతుంది అని సొలొమోను ఎంత బాగా చెప్తారు. అదే రీతిగా కొత్త నిబంధనలు కూడా ఆ పాత ఆలయం గురించి చెప్పేప్పుడు ఈ రీతిగానే క్లియర్గా చెప్పి ఉన్నారు. అపోస్తులు 17వ అధ్యాయం 24 నుండి చదవండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. హస్తముతో కట్టిన, మనిషి చేతితో కట్టిన ఆలయములో ఉండడు కదా. మనం ఏమో కట్టేసి అక్కడే దేవుడు ఉన్నాడు. సరే అదేలాగా అన్నీ అనుకుంటారు కదా, ఒక గుడి కట్టేసి అక్కడ ఒక విగ్రహం పెట్టేస్తే దేవుడే అక్కడేనే ఉంటాడని. అలా కాదు, దేవుడు అన్ని ప్లేస్లో ఉన్నాడు కదా. అయితే ఈ ప్లేస్ ఆయన నామ మహిమకి, ఆయనకి ధూపాలు అర్పించేటకు మాత్రమే ఉన్నది అని మనం తెలుసుకోవాలా. నెక్స్ట్, ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఆయనకి మన చేసే సేవ ఏమీ అవసరం లేదు. ఆయన అన్నీ సృష్టించాడు, మమ్మల్ని ఆయన సృష్టించాడు. మనం తీసుకొని పోయి ఇచ్చే యాగములంతా ఆయన సృష్టించిందే కదా. అయితే అది ఇచ్చేది ఎందుకు? మన కొరకు, మన ఒక ప్రేమని, మన ఒక ఆరాధనని మనము ఎక్స్ప్రెస్ చేసే కొరకు అది ఉంటుంది. అయితే దేవుడు దాన్ని ఘనపరిచాడు, దాన్ని ఆశీర్వదించాడు.
అయితే ఆయనకేమో కొరత ఉన్నట్లు కాదు, ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే ఆకాశంలో ఆయన సింహాసనం వేసుకున్నాడు, భూమి ఆయనకి పాదపీఠం అని ఉంది. అంటే ఒక సింహాసనంలో కూర్చొని ఆ కాళ్ళ కింద పెట్టుకుంటారు కదా ఒక పీఠం, అంత ఉంది భూమి. ఆ భూమిలో ఒక ప్లేస్లో ఒక చిన్న గుడి కట్టేసి అక్కడే దేవుడు ఉన్నాడంటే ఎలాగా కదా. ఇదే యెషయా 66:1 చెప్పబడింది. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? చూసారా, దానివల్ల ఇది మనం మనసులో పెట్టుకోవాలి. అయితే నా ఆలయము ఆయన నామ మహిమ కొరకు ఉండింది. ఆ ప్లేస్ నుండి వాళ్ళు ప్రార్థనలు చేసేవాడు. ఇదే లేక కట్టి ముగించిన తర్వాత సొలొమోను మోకాలు పడి అక్కడ నిల్చుకొని చాలా డీప్గా ప్రార్థన చేస్తాడు. చాలా లాంగ్గా ఉంది ఆయన ప్రార్థన. అది 9వ అధ్యాయంలో మనం పూర్తిగా చూసుకోవచ్చు. ఆ రీతిగా ప్రార్థన చేసేప్పుడు దేవుడు, నేను ఆ ప్రార్థనను విని అక్కడ నా ఒక ప్రెసెన్స్ అంటే ప్రసన్నత ఎల్లప్పుడూ ఉంచుతానని చెప్పారు. చూడండి, అది 9వ అధ్యాయం 1-3. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేకూరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. చూసారా, దాన్ని అంగీకరించి ఉన్నాను, దాన్ని పవిత్రపరిచి ఉన్నాను. నా దృష్టి, నా మనస్సు ఎప్పుడు దానిపైననే ఉంటుంది అని దేవుడు చెప్పేశాడు. సో గాడ్ యాక్సెప్టెడ్. ఈ మనుషులు కట్టిన బిడారంలో ఉన్నాడు, అయితేనే దాన్ని అంగీకరించి దాన్ని మహిమపరిచి నా నేత్రం ఎప్పుడు అక్కడ ఉంటుంది అన్నారు. సో అక్కడ పోయి ప్రార్థన చేసే వాళ్ళకి వింటాడు దేవుడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు అనే ఒక మాటని యెహోవానే చెప్పుతున్నది మనం చూడవచ్చు. సో అది ఉన్న ఆలయం కదా బేసిక్లీ. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆలయము ఉందా అంటే ఉంది. అది ఎవరు కట్టిందంటే సొలొమోను కంటే గొప్పవాడు, జ్ఞాని కదా. ఎవరండి? యేసు ప్రభు. అతను వచ్చి ఆలయంని కడతారు. ఎక్కడన్నా ఆలయం కడతానని చెప్పారా? అప్పుడున్న ఆలయంని, ఈ ఆలయంని కొట్టేయండి, నేను 3 రోజుల్లో కడతాను అన్నాడు కదా. అప్పుడు వాళ్ళు, నువ్వు 3 రోజుల్లో కడతావా అంటే ఆయన శరీరం గురించి మాట్లాడారు. ఆయన శరీరం అన్నప్పుడు ఆయన అక్షరాంశ శరీరం మాత్రం కాదు, ఆయన సంఘముకి ఒక శిరస్సుగా ఉన్నారు. అప్పుడు సంఘమే ఒక శరీరము. సో దాని గురించి చెప్తున్నారు. సో నేను ఆలయంని కడుతున్నాను అంటున్నారు. ఆయన కూడా ఆలయం కట్టే ఒక పనిని మొదలు పెట్టారు. అయితే ఆయన కట్టింది సీదారు మరముతో, మరి రాతితో కాదు, మనుషులతో, జనాలతో కట్టి ఉన్నారు. అది ఎవరంటే ఆయన రక్తముతో కడగబడి పవిత్రులై వచ్చిన ఆయనని వెంబడించే వాళ్ళే ఆ ఒక్క ఆలయం ఒక రాయులు. వాళ్ళని బట్టి ఆ సంఘంని ఒక ఆలయం లాగా కడుతున్నారు. దానికే పౌలు రాసేప్పుడు మీరే దేవుని ఆలయం అనేస్తారు. ఇప్పుడు ఇది ఆలయము. ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఎక్కడ దేవుడు నివాసం, ప్రసన్నము, ఎవరిపైన ఆయన దృష్టి ఎంత ఉంటుందంటే మీ పైననే. మీ శరీరమే దేవునికి ఆలయం అనేస్తారు. చూడండి, అది 1 కొరింథీ 3:16-19 వరకు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఏమిటి? మీరే దేవుని ఆలయంగా ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నది. సో మీరే దేవుని ఆలయం అని ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి. తర్వాత, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూసారా, దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలా, మీరే ఆలయంగా ఉన్నారు. ఆలయం ఎవరైనా చెడిపేస్తే నేను వాళ్ళని నాశనం చేసేస్తాను.
సో ఇప్పుడు ఆ ఆలయము ఎలాగుండిందో అదేలాగా మీరే ఆలయం కొన్నారు. సో ఆలయం అంటే ఎలాగుంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది కదా, క్లీన్గా నీట్గా ఉంటుంది కదా. ఆ రీతిగా మిమ్మల్ని మీరు మెయింటైన్ చేసుకోవాలా. దీన్ని చెబితే నేను మిమ్మల్ని నాశనం చేసేస్తాను. ఎందుకంటే మీరే దేవుని ఆలయంగా ఉన్నారని చెప్పి 6:19 ఏం చెప్తారు చూడండి, 1 కొరింథీయులో. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఏమండి, మీ మనసు మాత్రం కాదు, మీ ఆలోచనలు మాత్రం కాదు, మీ దేహమే ఒక ఆలయంగా ఉన్నది అన్నారు. మళ్ళీ చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. ఏమండి, మీ దేహము, బాడీ, ఫిజికల్ బాడీని దేవుని ఆలయం అంటారు. మా మనసు, మన ఆత్మ మాత్రం కాదు, మన శరీరము దేవుని ఆత్మకు నివాస స్థలంగా ఆలయంగా ఉన్నది అని చెప్పి ఉన్నారు. దానివల్ల కంపేర్ చేసుకోండి. అప్పుడు ఆలయం ఉండేది, దాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు. అదేలాగా ఇప్పుడు ఆలయము ఒక మనుషులేతో కట్టబడిన ఒక ఆలయం కూడా కట్టబడుతూ వస్తున్నది. మరి ఎంత క్లియర్గా ఇంకా పేతురు 1 పేతురు 2:5 చెప్తారు చూడండి. 1 Peter 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూస్తారా, మీరు సజీవ గలగా వ్రాయులు. ఇప్పుడు రాతితోనే కదా ఒక బిల్డింగ్ కట్టేది. ఆలయం కట్టేప్పుడు ఆ రాయిలంతా ఆయన తీసుకొచ్చి క్లీన్గా దాన్ని కట్టారు కదా. అదేలాగా మీరు ఒక్కొక్క రాయిలు, ఒక్కొక్క సోదరుడు, ఒక్కొక్క సోదరి ఒక రాయి, జీవగల రాయి, మాలో జీవం ఉంది కదా. అలాగా మనము ఒకరితో ఒకరు చేరి కట్టపడుతూ వస్తున్నాము. ఎందుకంటే మనము కూడా బలిలు అర్పించుటకు దేవునికి, దేవుని మహిమ కొరకు. ఆలయం అంటే బలిలు అర్పించి దేవుని స్తుతించేవాళ్ళు కదా. అలాగా మీరు ఆ రీతిగా చేసే కొరకు మీరు పిలువబడి ఉన్నారు. దానివలన సోదర ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మరి కొరింథీయులు అప్పుడే చదివినప్పుడు మీరు మీ సొంత వాళ్ళు కాదు, మీరు క్రయకు కొనుపడి ఉన్నవాడు అని చెప్తారు. అంటే యు ఆర్ పర్చేస్ విత్ ఎ ప్రైజ్ అంటాడు. 1 కొరింథీ 6:19 ఇంకొకసారి చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఏమండి, మీరు మీ సొత్తు కారు అంటున్నారు. మరి నెక్స్ట్ వచనంలో ఏమంటారు చూడండి, 16-20. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీరు దేవుని మహిమపరచండి. అంటే మీరు దేవుని మిమ్మల్ని కొనుక్కున్నారు. పోయిన క్లాస్లో కూడా మనం అదే చూస్తాను. రూత్ని బోవాజ్ కొనుక్కున్నారు కదా, వాళ్ళ సొత్తునంతా. ఆ రీతిగా మమ్మల్ని క్రయముకి కొనుక్కోబడ్డారు. సో దానివలన ఇది మీరు మీ సొంత సొత్తు కాదు అన్నప్పుడు సోదర సోదరి, ఇప్పుడు ఎలాగంటే కొన్ని వెహికల్స్ని అద్దెకని ఇస్తుంటారు. ఇప్పుడు సెల్ఫ్ డ్రివెన్ వెహికల్స్ అని బెంగళూరులో అంతా అవైలబుల్ ఉంది. మీరు అక్కడ పోయి ఏ వెహికల్ కావాలనో, కార్ కావాలనో, ఎస్యూవీ కావాలనో, ఎలాంటి లగ్జరీ కార్ కావాలనో, స్పోర్ట్స్ కార్ కావాలనో, ఏది కావాలంటే మీరు తీసుకోవచ్చు. వాళ్ళు మీకు ఇస్తారు, మీరు యూస్ చేసి మీరే డ్రైవ్ చేసుకొని యూస్ చేయొచ్చు. అయితే అది మీది కాదు. మీరు దాన్ని ఎంతవరకు మీరు అగ్రీ చేసుకున్నారో అంతవరకు యూస్ చేసి అన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. సో అదని మీరు తీసుకుని యూస్ చేసేప్పుడు వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టి ఉంటాను ఆ కంపెనీ వాళ్ళు కదా. ఆ రీతిగా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి, లేదంటే ఫైన్లు పడుతుంది. దాన్ని నేను ఎలా కావాలంటే డ్రైవ్ చేసుకుంటాను, నా కారు నా వెహికల్ అని చెప్పేలాగలేదు. అది కంపెనీది, అది మాది కాదు. అలాగే మా శరీరము, మా జీవము మనది కాదు, అది దేవునిది. దేవుని ఆలయంగా ఉండే కొరకు దేవుడు పర్చేస్ చేసుకున్నాడు కదా. దానివల్ల దాన్ని ఎంత కేర్ఫుల్గా మనము యూజ్ చేయాలా కదా సోదర. దాన్ని మిస్యూజ్ చేయొచ్చా? మీరు అన్నప్పుడు మీ దేహం, ఇప్పుడు ఆలోచన చేయండి. మనము ఈ మైండ్ రియలైజేషన్ తీసుకురావాలా. మనము ఏమీ లేకుండా కాదు,
మనం మా పైన మాకు జనరల్గా చాలా లో ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే మా గతం గురించి మనకి తెలుసు కాబట్టి మనం ప్రయోజనం లేని వాళ్ళు, మన పాపులు అనే ఒక ఆలోచన మనలో ఉంటుంది. అది మంచిదే, ఎందుకంటే దానివల్ల మనము దేవుని వలన మనము వంగి మనము హంబల్గా ఉంటాము. అయితే ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని విశ్వాసించామో, ఆయన మా కొరకు మరణించారని నమ్మాము, ఆయన రక్తముతో మనం కడగబడి ఇప్పుడు మనము దేవుని ఆలయం అయిపోయాం. ఇప్పుడు మనము జస్ట్ ఆర్డినరీ పర్సన్స్ కాదు, మనం ఇప్పుడు ఆలయము, మా దేహము స్పెషల్గా ఉంది, మా మనసు స్పెషల్గా ఉంది. ఎందుకంటే ఇది దేవుని సొత్తు అయిపోయింది, అది దేవుని గుడి అయిపోయింది కదా, మందిరం అయిపోయింది. ఆ రీతిగా మీరు ఆలోచన చేసి చూడండి, నా బాడీ ఒక టెంపుల్, ఒక మందిరము. ఆ రీతిగా మనం ఆలోచన చేస్తే అప్పుడు మన బిహేవియర్ చేంజ్ అయిపోతుంది కదా, మనం మాట్లాడే విధము, మనం చేసే కార్యాలు, మన ఆలోచన చేసేది ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక న్యూ వర్త్ వచ్చేస్తుంది మనకి. మన వాల్యూ ఏమి? మనం ఒక మందిరము, దేవుడు మాలో నివాసంగా ఉన్నారంటే ఎంత శ్రేష్టమైపోతుంది కదా. అదే రీతిగా మనము దాన్ని మెయింటైన్ కూడా చేసుకోవాలా. ఇప్పుడు ఆలయం అంటే ఎలాగ ఉంటుందండి, ఏ ఒక డర్ట్ లేకుండా క్లీన్గా ఉంటుంది. దాన్ని క్లీన్గా కడిగి నీట్గా పెట్టుకుంటారు, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చెడ్డ స్మెల్, చెత్త అంతా అక్కడ ఉండదు కదా. మరి ఎప్పుడు అక్కడ అగరబత్తి లేదంటే అక్కడ ధూపాలు వేస్తూ ఉంటారు కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. పూలతో దాన్ని అలంకారం చేసి ఉంటారు, ఇంత క్లీన్గా నీట్గా ఉంటుంది. అలాగే మనము ఉండాల. అఫ్కోర్స్ మన మనసు ముఖ్యంగా పరిశుద్ధంగా క్లీన్గా ఉండాలా. మాత్రం కాదు, మన దేహము కూడా, ఎందుకంటే దేహము ఆలయంగా ఉన్నది. దాన్ని ఎంత నీట్గా క్లియర్గా పెట్టుకోవాలా, మరి హెల్తీగా పెట్టుకోవాలా కదా. దాన్ని డ్యామేజ్ చేస్తే అప్పుడు దేవుని మందిరంని చెడిపేసినట్లే కదా. ఇప్పుడు ఎలాగ డ్యామేజ్ చేస్తాము? ఇప్పుడు దానికి హానికరమైన ఈ మందులు తాగేది అంటే ఈ ఆల్కహాలు కదా, ఈ స్ట్రాంగ్ డ్రింక్స్, ఇదంతా తాగుబోతులు తాగుతూ ఉంటారు కదా. అది తాగితే మన లివర్ అంతా డ్యామేజ్ అవుతుంది కదా. మరి స్మోక్ చేస్తే మన లంగ్స్ డ్యామేజ్ అవుతుంది. మరి లివర్, లంగ్స్ మాత్రం కాదు, ఇది చాలా ఒక జబ్బులకి ఇది దారి చూపిస్తుంది. ఎందుకంటే డాక్టర్లు మీరు ఫస్ట్ ఏ కారణంకి ఆసుపత్రికి ట్రీట్మెంట్కి వెళ్తేనో అడిగేది నెంబర్ 1, మీరు డ్రింక్స్ చేస్తారా, మీరు స్మోక్ చేస్తారా అని ఫస్ట్ అడుగుతారు. అది ఒక్కళ్ళు కాదు, మరలా వచ్చిన వాళ్ళంతా అదని అడుగుతారు. ఎందుకంటే దాన్ని బట్టి మీకు ఏ రీతి ట్రీట్మెంట్ ఇవ్వాలా, మీ పరిస్థితి ఎలాగని వాళ్ళు ఊహించగలరు. దానివలన చాలా చెడ్డదవుతుందండి. ముందు చెప్పేవాళ్ళు అది కొంచెం తాగితే మంచిది, జాస్తి తాగకూడదు, కొంచెం తాగితే అది దేహంకి మంచిది. అదంతా అబద్ధమని ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది కదా. ఎన్నో రీసెర్చ్లు చేసి ఈవెన్ 1 డ్రింకు, ఈవెన్ మోడరేట్గా మనం తీసుకుంటేనో అది మనకి హానికరము, దానివల్ల క్యాన్సర్లు వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్తున్నారండి ఇప్పుడు. అప్పుడు ఇది దేహము మా సొంతది కాదు, ఇది దేవుని మందిరము. అప్పుడు దాన్ని నేను పాడు చేయవచ్చా? నేను స్మోక్ చేస్తే అది పాడవుతుంది కదా. మరి డ్రింకింగ్, స్మోకింగ్ మాత్రం కాదండి, నేను విపరీతంగా ఈ జంక్ ఫుడ్ అంతా తిన్నాను అనుకోండి, చాలా ఎక్కువ స్వీట్ తినేది, ఎక్కువ ఆహారమే ఎక్కువ తినేది, అలా చేస్తే ఏమవుతుంది? బాడీలో మరలా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది కదా. మరి యాక్టివ్గా మనం పని చేయలేము, చాలా ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఓవర్ వెయిట్ కదా. ఎందుకంటే ఎక్కువ మనకి ఎంత కావాలో దానికంటే ఎక్కువ తినేది, ఇంకా ఎక్సర్సైజ్ చేయకుండా ఎప్పుడు కూర్చొనే ఉండేది. సో ఇదంతా బాడీని స్పాయిల్ చేస్తుంది కదా. సో దీన్ని మిస్యూజ్ చేసినట్లే అయిపోతుంది కదా. దానివల్ల మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నాం. మనం తినే ఆహారం అది మంచిదా, మనకి ఇష్టపడేదంతా మనం తింటా ఉంటే ఇది బాడీని స్పాయిల్ చేసేస్తుంది కదా. సోదరి, మనం ఈ బాడీని పెట్టుకుని దేవుని మహిమపరచాలా. ఇది దేవుని కొరకు, ఆయన ప్రయోజనం కొరకు మనం ఉపయోగించాలా. అలాగున్నప్పుడు దీన్ని స్పాయిల్ చేస్తే ఎలాగా? ఒక లిమిట్ లేకుండా తినేవాళ్ళు ఉన్నారండి. మనకి ఎంత కావాలో అంత మనం తినాలి. అయితే ఎక్కువ తింటే అదంతా బాడీలో స్టోర్ అప్ అయిపోతుంది కదా. మన సంఘంలో ఒకరు ఉన్నారు, జనరల్లీ ఇప్పుడు ఇడ్లీ అంటే అన్ని ఇడ్లీ తినొచ్చండి. మోస్ట్ ఆఫ్ అస్ మనము ఇంటిలో చిన్న ఇడ్లీ ఉంటుంది కాబట్టి ఒక 4 ఇడ్లీ ఏమండి పురుషులు, లేదంటే 3 4 లేదంటే ఒక ఎక్స్ట్రా 5 తినవచ్చు.
ఇది హోటల్లో ఇడ్లీస్ ఇంకా పెద్దగా ఉంటుంది, అది రవ్వ అంతా వేసి కొంచెం, దాన్ని మ్యాక్సిమం 2 ఇడ్లీనే లేదంటే 3. ఇప్పుడు ఒక ప్లేట్ ఇడ్లీ అంటే 3 వేస్తాడు కదా, 2 ఇడ్లీ 1 వడ ఇస్తాడు. లేదంటే అది మనిషిని లిమిట్, అంత దట్ ఈస్ ఎనఫ్. అంత కూడా తినలేము మనం యాక్చువల్లీ. మన సంఘంలో కూడా ఇడ్లీ అందరికీ మనము ఇచ్చాము. అప్పుడు 3 వేసేసారు. నాకు ఇది ఎక్కువగా ఉంది, పెద్ద ఇడ్లీ ఒకటి తీసేయమంటే లేదు తినేయండి అన్నారు. సరే 2 తిని 3 తినకుండా వదిలేసాను. అది నార్మల్ అండి. అయితే నేను అంత పని చేయను కాబట్టి, ఫిజికల్ యాక్టివిటీ అంత ఎక్కువ లేదు కాబట్టి ఓకే అంత అనుకోండి. సరే కొంచెం యాక్టివ్గా పని అంతా చేస్తారు, ఓకే ఒక ఎక్స్ట్రా 3 అంటే 4, మ్యాక్సిమం 5 అనుకోండి, అంత చాలు కదా, పొట్ట నిండిపోతుంది. ఒక సోదరుడు చెప్తున్నాడు, అన్నా నేను 16 ఇడ్లీ తిన్నాను. ఏమండి 16 ఇడ్లీస్ తిన్నాడు. నేను ఏమో జోక్గా చెప్తున్నాడు అంటే, లేదు నిజంగా తిన్నాడంట. అదే వ్యక్తి ఇంకొక సందర్భంలో చాలా సంవత్సరం ముందు ఎవరో ఇంటికి వెళ్ళింటే అక్కడ 40 ఇడ్లీ తిన్నాడని చెప్పాను కదా, అతనే. ఏమండి 40 ఇడ్లీ తినేదా? ఏమప్ప అలాగా తినేది అంటే, లేదు చట్నీ బాగుంది దానికి తిన్నాను. చూడండి అలాగే తినేది మనుషులు. అది ఫ్రీగా వచ్చేసింది అంటే, ఈ పెళ్ళిళ్ళకి పార్టీలకి బర్త్డేలకి అంత పోతారు కదా, అక్కడ తినేస్తారంటే మరి అక్కడే ఆ కౌంటర్ దగ్గర నిల్చుకునేది. ఏమండి తినేసి ఆ జామున్లు అంటే 5-6 జామున్లు, స్వీట్లు అన్నీ బాగా తినేస్తారు. అప్పుడు బాడీ ఏమవుతుందండి, చాలా త్వరగా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. నా సోదరుడికి చాలా అడ్వైస్ చేశాను, వద్దప్ప స్టాప్ చేసేయి, నువ్వు పోయి ఫస్ట్ టెస్ట్ చేసుకో. ఆల్రెడీ నీకు ఏం అయిపోయిందో నాకు తెలీదు, నువ్వు పోయి టెస్ట్ చేసుకుని మీద చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడంతా 30 ఇయర్స్కినే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉందండి. హార్ట్లు ప్రాబ్లమ్స్ వచ్చి ఎంత జన స్టంట్లు వేసుకొని ఎంత డెలికేట్ అయిపోతున్నారు. యవ్వనస్తులు ఎంత బలంగా పనిచేసే ఆ వయస్సులో ఈ రీతిగా అయిపోయిందంటే ఇంకేమీ సేవ చేసేకవుతుంది వాళ్ళు. అలాగే అండి బర్గర్లు ఆర్డర్ చేసేది, మరి పిజ్జాస్, ఇదంతా రుచిగా ఉండాలని ఆ మేయమేస్ అంటే ఏమంటే అది చీజు, అలాగే అది బట్టరు చీజ్ అంతా ఇదంతా ఫేక్ అంట. అది మంచి ఒరిజినల్ పదార్థం ఎవరు యూజ్ చేయరు కదా, మోస్ట్లీ డాల్డా అంతా కలిపేసి ఆ చీజ్ అంటారు, చీజ్ కాదు అది. ఇలాంటిది అందరికీ తెలుసు, మనం అందరూ మాట్లాడుతుంటాము, ఎన్ని వీడియోస్లో చూస్తుంటాము. దాన్ని ఎంత నూనె ఏ రీతి నూనెలో చేస్తారు, ఆ స్వీటు ఎంత మనకి చెడ్డది, షుగరు, ఇదంతా మనకు తెలిసి కూడా ఒక్క లిమిట్ లేకుండా డిసిప్లిన్ లేకుండా తినేసేది. అలాగా తింటూ తింటూ బాడీ ఏమైపోతుంది, పాడైపోతుంది కదా. ఆలయమును ఎలా పెట్టుకోవాలండి మనం కదా, పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఆయన సేవ చేస్తూ. అయితే చాలా మనము ఆ కండిషన్ని మనం మీరుతున్నది మనము చూడొచ్చు సోదర సోదరి. సో దాన్ని బాగా పెట్టుకోవాలంటే మరి దాని మీద మనము బ్యూటిఫై చేసుకోవాలని కాదు, నీట్గా క్లీన్గా ఉంటే చాలు. బ్యూటిఫై చేసుకోనికి మరి అది కూడా హానికరంగా ఉంటుంది. చాలా కాలం నుండి ఇప్పుడు జనాలు బయటకు వెళ్తే ఈ సన్ మన మీద పడితే అది క్యాన్సర్ వచ్చేస్తుంది, మరి అది ఇది అని చెప్పి సన్ స్క్రీన్లు వాడేది చాలా ప్రమోట్ చేస్తారు. ఫారిన్ కంట్రీస్లో అంతా సన్ స్క్రీన్ లేకుండా బయటకే రారు. మరి ఆ సన్ స్క్రీన్ వేసుకునే వలన ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దానివల్లనే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. చూసారా, సన్ స్క్రీన్ ఉన్న వాళ్ళకి కంటే వేసుకునే వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువ వస్తుందంట. అది ఏదేదో మెటీరియల్లో చేస్తారండి ఆ కెమికల్స్. అది మన స్కిన్ పైన వేసినప్పుడు స్కిన్ లోపల వెళ్ళిపోతుందంట. ఏది మీరు చేతికో ముఖంకో ఈ పౌడర్ అవుతేనో ఏమేమి వేసుకుంటేనో అది స్కిన్ లోపల వెళ్ళిపోతుందట. దానివల్ల డాక్టర్స్ ఏం అడ్వైస్ చేస్తున్నారంటే మీరు ఏది తినకూడదు అనుకుంటారో దాన్ని వంట మీద వేయొద్దని, తినొచ్చు అనుకుంటే మీరు వేయండి. ఇప్పుడు కొబ్బరికాయ నూనె అది మనం తింటేనూ మంచిది, అది తప్పులేదు, అలాంటిది వేసుకోండి. అలివేరా అనేది అది ఆ క్రీమ్ వచ్చింది కదా, లేదంటే వెన్న, లేదంటే ఆలివ్ ఆయిల్, ఇదంతా మనం తింటేనూ మంచిదే. సో స్కిన్ మీద వేసుకుంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు వేరే ఏ కెమికల్ వేస్తేనో ఆ స్కిన్ లోపల వెళ్ళి మనకి అది చాలా వ్యాధులు తీసుకొస్తుందంట. సోదర సోదరి ఇది చెప్పేప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. చాలా జనము లిప్స్టిక్లు వేస్తారు కదా ఆడపిల్లలు. ఆ లిప్స్టిక్ ఎంత డేంజరస్ అంటే తెలుసా,
ఆ లిప్స్టిక్ని ఎంత టాక్సిక్ కెమికల్స్ నుండి ఆ కలర్లు తయారు చేస్తారు. మరి వేసుకొని మరి తినేప్పుడు అంతా లోపల పోతూ ఉంటుంది. స్కిన్ పైన ఉంటేనే లోపల పోతుంది, ఇంకా నోటి దగ్గర ఉందంటే ఖచ్చితంగా అది లోపల పోతుంది కదా. అది మాత్రం కాదు, అది ఆ లిప్స్టిక్ని తీసి ఆ మైక్రోస్కోప్ కింద చూపిస్తారండి. అంత థౌజండ్స్ ఆఫ్ క్రిములు అలాగే ఇలాగ షేక్ అవుతుంది ఆ లిప్స్టిక్ పైన ఉన్న ఆ ఒక క్రిములు చూస్తే. దాన్ని చూస్తే నిజంగా దాన్ని పోయి నోటికి వేసుకుంటారు కదా. ఎంత డేంజరస్ అండి ఇది. దాన్ని వేసుకొని మరి ముద్దు పెట్టేది వేరే ఏమండి, అప్పుడు ఇంకొకరికి అది ఎంత స్ప్రెడ్ అవుతుంది కూడా. సోదరి ఇదంతా ఫస్ట్ స్టాప్ చేయాలండి ఇదంతా. మరి నెయిల్ పాలిష్ కూడా అంత మనకి హానికరం అంట. సో బ్యూటిఫుల్ చేసుకోవాలని చెప్పేసి ఇదంతా మనం చేసుకుంటే మా బాడీకి అది హానికరంగా ఉంటుంది. మరి కాదు, క్లీన్గా పెట్టుకోవాలంటే నీట్గా ఉండాలి. కొందరు పళ్ళే సరిగా తోమేది లేదు ఏమండి, పొద్దున్న లేచి పళ్ళు తోమకుండా వేరే పనులు మొదలు పెట్టేస్తారండి. ఎంతో టైం వరకు వాళ్ళు అలాగే తిరిగాడుతుంటారు, మాట్లాడుతూ ఉంటారు, తర్వాత పోయి తోముతారండి. ఏమండి, వాళ్ళు కొందరు నోటి దగ్గర ఎంత వాసన వస్తుందంటే టాయిలెట్ స్మెల్ వస్తూ ఉంటుందండి. కొంచెం మాట్లాడుతుంటే ఆ టాయిలెట్ స్మెల్ మన మైండ్లో వాళ్ళు ఏం చెప్తున్నారో అనేది మర్చిపోయి అంత స్మెల్ వస్తుంది కదా ఆ పని. అలాగా మెయింటైన్ చేసి ఉంటారు. అంటే మనం ఎంత క్లీన్గా ఉండాలా కదా, నీట్గా ఉండాలి. దేవుని మందిరం అంటే ఎంత అది కరెక్ట్గా ఉండాలనేది మనం రియలైజ్ చేసుకున్నట్టే అప్పుడు దాన్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుని దేవుని మహిమ కొరకు మనము యూజ్ చేయొచ్చు. దానివల్ల ఇక్కడ ఏం చెప్తారంటే ఆత్మ మాత్రం కాదు, దేహము కూడా మీ దేవునికి మందిరంగా ఉన్నది. దానివల్ల మనము స్పిరిట్ అండ్ బాడీలో మనం దేవుని గణపరచాలంటారు. ఇక్కడే 1 కొరింథీయుల్లో చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో అన్నారు. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏమొస్తుందంటే దీన్ని చదువుతాను చూడండి. For you are bought with a price, therefore glorify God in your body and in your spirit which are God's అంటారు. అంటే నీ దేహములో ఆత్మలో దేవుని మహిమపరచండి. సో మనం యూజువల్లీ ఆత్మలో అంటే మన మనసు కరెక్ట్గా ఉంటే చాలు అని అనుకుంటాము. ఇక్కడ మీ దేహంలో దేవుని మహిమపరచండి అంటున్నారు. సో ఈవెన్ అవర్ బాడీ మన నీట్గా డ్రెస్ చేసుకోవాలా, అంటే కాస్ట్లీ డ్రెస్ చేసుకోవాలని కాదు, నీట్గా ఉండాలా, ప్రజెంటబుల్గా ఉండాలా కదా. కొందరు సిరిగా దూమేదు లేదు కూడా, ఇలాగా ఈ ర్యాక్ పిక్కర్స్ ఉంటారు కదా, ఈ చెత్త అంతా తీసుకొని పోతూ ఉంటారు. అలాగే చర్చికి వస్తారండి, అలాగే బయటకు పోతూ ఉంటారు. ఇంకా డ్రెస్ వేసుకుంటే దాన్ని క్లీన్గా ఐరన్ చేయాలా, కలర్ కూడా మ్యాచింగ్ చేసుకోవాలా అని అస్సలు వాళ్ళకి ఆ ఒక సెన్స్ ఉండదు. మరి సాక్సులు వాళ్ళు సిరిగా తోమకుండా అలాగే వేసుకొస్తే పక్కలో ఉన్న వాళ్ళకి వాసన వస్తూ ఉంటుందండి, అంత బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. వాళ్ళు స్నానం కూడా సరిగా చేసేది లేదండి. యాక్చువల్లీ క్లీన్గా ఉండాలంటే 2 times స్నానం చేయాలంట, పొద్దున్న మరి రాత్రి. ఓకే, చలికాలంలో అంత అవసరం ఉండదు. అయితే ఈ హాట్ ప్లేసెస్లో ఉండాలి, ఖచ్చితంగా నీట్గా ఉండాలి. ఇంకొకరికి అది ఇబ్బందిగా ఉండకూడదు అంటే 2 times స్నానం చేయాలి. సో ఇదంతా చాలా ముఖ్యం కాదు, లోపల ఉన్నదే ముఖ్యం. అయితే ఇది కూడా ముఖ్యమైన బైబిల్లో మనం తెలుసుకోవాలండి. ఇది అవకాశం ఉన్నప్పుడు కూడా అనేకులు దాన్ని ఉపయోగించక అంత అన్టైడీగా ఉంటారండి. దానివలన సోదరి మీరు దేవుని గుడి మందిరము అని రియలైజ్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవాలా, క్లీన్గా ఆనరబుల్గా పెట్టుకోవాలా. మరి ఇంకొకరిని చూసినప్పుడు కూడా సోదరుని వాళ్ళు ఒక దేవుని మందిరంలాగా చూడాలండి. వాళ్ళు కూడా దేవుని మందిరం. మనం జీవరాత్రులు అంటే మనం ఒక రాయి అంతే, ఒక రాయి మందిరం అయిపోతుందా? లేదా అన్ని రాయిలు చేరి కదా కట్టబడుతున్నాము. అప్పుడు మనము ఇంకొకరిని కూడా అదే రీతి దృష్టిలో చూడాలా, వాళ్ళు దేవుని మందిరము అని వాళ్ళని మనం రెస్పెక్ట్ఫుల్గా చూడాలా, వాళ్ళని హానర్ చేయాలా, వాళ్ళు కూడా కట్టబడేలాగా సాయం చేయాలా. ఇదంతా సోదరి మన మనసులో పెట్టుకోవాలా. మరి ఇంకా పాత నిబంధనలో కొన్ని విషయాలు మనం చూడినప్పుడు అది అంత పెద్దగా దేవుని గొప్పవాడు కాబట్టి చాలా మహిమగలగా కడతారు. మరి దాని లోపల ఉన్న వస్తువులు అంటే చాలా లావిష్గా స్పెండ్ చేసి కడతారండి. దాని లోపల ఉన్న ఇంటీరియర్స్ అంతా కర్రలో చేసి ఉంటేనో
ఆ డోర్స్ అయితేను, ఆ ఒక ఫర్నిచర్లు వేరే ఆ టేబుల్లో అయితేను, మరి ఆ వాల్స్ గోడ, మరి ఈవెన్ ఆ నేల కూడా బంగారములో కవర్ చేసి ఉంటారంట. దాన్ని చూడండి, మొదట రాజుల 6:21 నుండి. ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించెను. ఎంత బంగారం 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 చెప్తా, అన్ని బంగారంలోనే చేసేసారు, అన్ని బంగారంలో తొలగించారు. తర్వాత 27, అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క యువతలి గోడకును రెండవ దాని రెక్క అవతలి గోడకును అంటి ఉండెను. గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకుని ఉండెను. చూసారా, ఇలాగా రెక్కలు ఇలాగా, అది కూడా బంగారంలో ఉందంట. తర్వాత 32, 2 తలుపులను ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను. కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించారు. బంగారు ప్లేట్ చేసి దాన్ని కవర్ చేసేసారు. మరి ఈవెన్ నేల కూడా, అది 30 వచనం చూడండి. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను. ఇక్కడ ఫ్లోర్ అని వస్తుంది. ఫ్లోర్ అంటే నేల కూడా బంగారంలోనే వేసి కవర్ చేసేసారట. ఎందుకు ఇలాగంటే మన దేవుడు అంత గొప్పవాడు కాబట్టి, అంత మహిమగలగా ఉండాలని. అలా చూస్తే మన దేహము దేవుని ఆలయం అంటే బంగారం కంటే శ్రేష్టం కదా మన దేహము. దేవుడు మమ్మల్ని సృష్టించింది ఎలా సృష్టించాడంటే 139:14 కీర్తన, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను సృష్టించిన విధానం చూస్తే ఆశ్చర్యము భయము కలిగేలాగా ఉందంటే, అంత కాస్ట్లీగా మమ్మల్ని క్రియేట్ చేశారండి. ఇప్పుడు ఎంత బంగారం ఇస్తానంటానో మనం కండ్లు ఇచ్చేకి మనం తయారుగా ఉన్నామా? ఆలోచన చేయండి. బంగారం లాంటివి చెయ్యి చేసి ఇస్తానంటేను మా చెయ్యి ఇచ్చేకి మనం రెడీగా ఉన్నాం. ఎందుకంటే బంగారం కంటే శ్రేష్టమండి మన బాడీ, మన దేహంలో అవయాలు అంత మహిమగలుగా దేవుడు సృష్టించి ఉన్నారు కదా. మరి మమ్మల్ని విమోచించేది కూడా కేవలం వెండి బంగారంతో కాదు. ఎలాగ విమోచించాడు దాన్ని చదవండి. 1 పేతురు 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని. వెండి బంగారం అనే క్షయ వస్తువుతో మీరు విమోచింపలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఎంత అమూల్యమైన యేసుక్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడరు అంటే, వెండి బంగారం కంటే అమూల్యమైనది, వెలువలేని అంతే ఆయన పరిశుద్ధమైన రక్తముతో మీరు విమోచించబడరు. మీ పాపం నుండి, మీ ఒక శాపం నుండి విమోచింపబడి దేవుని బిడ్డలయ్యి నీతివంతులయ్యి ఇప్పుడు దేవుని మందిరముగా ఉన్నప్పుడు మనం ఎంత శ్రేష్టమండి. వెండి బంగారం కంటే అంత శ్రేష్టంగా ఉన్నాము. ఆ రీతిగా అంత ఇచ్చి మమ్మల్ని కొని ఉన్నారు కాబట్టి మనం ఎంత హానరబుల్గా మనం జీవించాలి, ఎంత మర్యాదగా జీవించాలి, ఎంత మనం దాన్ని శ్రేష్టమని ఎంచుకొని మనము దాన్ని ఉపయోగించాలి కదా. మన దేహం అయితేను, మన ఆత్మ అయితేను. అదేలాగా సోదర సోదరి ఇంకొకరిని కూడా మనం చూసేప్పుడు దేవుని బిడ్డల్ని ఒక చీప్గా చూడకూడదు. వాళ్ళని ఏదో ఒక మర్యాద లేకుండా కేవలంగా మనం నెవర్ లుక్ డౌన్ అపాన్ అదర్స్ లైక్ దట్. ఇంకొకరిని ఆ రీతిగా మనం చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆలయం. యేసు రక్తం ఇచ్చి వాళ్ళని కొన్నారంటే వాళ్ళు ఎంత వాల్యుబుల్గా ఉండాలండి కదా, ఎంత వెలువగలగా ఉండాలి వాళ్ళు. మనము వెలువగల వాళ్ళు. మన అలాగా విశ్వాసులందరినీ మనం అదే ఒక రీతిగా మనం చూడాలి సోదర సోదరి కదా. ఇది మనం ఇతరులు మాత్రం కాదు, విశ్వాసులు మాత్రం కాదు, ఈవెన్ వేరే వాళ్ళని కూడా. మనుషులంటేనే వాళ్ళు శ్రేష్టము. ఎందుకంటే యేసు రక్తము చెందింది ఎవరి కొరకు?
అందరి కొరకు కదా, అందరూ విమోచనం కొరకు ఆయన రక్తము చిందారు కాబట్టి ప్రతి ఒక్క మనిషిని ఆయన కొని ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడైతే వాళ్ళకి ఆ జ్ఞానము లేదు, వాళ్ళకి దేవుడు అంటే ఎరగక వాళ్ళు పాపము చేసుకుని ఉన్నారు. మనము అలా ఉంటే మేము బై లక్ దేవుని కృపతో ఇప్పుడే మనం తెలుసుకుని దేవుని మందిరం అయిపోయాము. అయితే వాళ్ళు ఫ్యూచర్లో వస్తారు కదా, పునరుత్థానం తర్వాత అందరూ లేచి వస్తారు కదా, అప్పుడు అన్యులందరూ లోకమంతానే దేవుని మార్గంకి వచ్చేస్తారు కదా, అందరూ దేవుని వైపుకి తిరిగేస్తారు కదా వాడు పాపమును వదిలిపెట్టి. అప్పుడు 1000 సంవత్సరము చివరి ఎలా ఉంటుందండి, భూమి పరలోకంలాగా ఉంటుంది. అప్పుడు ఏముంది ప్రకటనలో లాస్ట్లో, దేవుని నివాసము మనిషితో ఉందని చెప్పేశారు కదా. అప్పుడు మనుషులందరూ దేవుని ఆలయం అయిపోతారు. వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు అంత అవబోతారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎంత నీచ కార్యం చేస్తుండొచ్చు, అజ్ఞానిగా ఉండొచ్చు, వాళ్ళు చేసే కార్యాలని మనం హేట్ చేయాలా కదా, దాన్ని మనం ద్వేషించాలి. అయితే వారిని మనం ద్వేషించకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా అజ్ఞానం, ఇంకా సైతాన్ ఒక మోసము చేత వాళ్ళు అది చేస్తున్నారు. అయితే ఫ్యూచర్లో వాళ్ళు దేవుని బిడ్డలు అవబోతున్నారు. అమక దృష్టిలో చూడాలి ప్రతి ఒక్క మనిషిని. అయితే ఈరోజు చాలా జనమని రెస్పెక్ట్ ఇయ్యరు, ఇంకొకరిని రెస్పెక్ట్ ఇచ్చేది లేదండి. ఎందుకంటే ఒక మృగం కంటే తక్కువగా మనుషుల్ని చూస్తున్నారండి కదా. ఎంత ఈజీగా కుక్క అనేస్తారు, పంది అనేస్తారు, గాడిద అనేస్తారు, చూసారా. అయితే వీళ్ళు దేవుని స్వరూపంలో చేయబడి ఉన్నారు. మనిషి పాపంలో పడిపోయినారు, ఓకే, బట్ అయితేను వాళ్ళ కొరకు యేసు రక్తం ఇచ్చారు. దానివల్ల వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉంది, వాళ్ళు మరలా దేవుని బిడ్డలు అవుతారు కదా. దేవుని స్వరూపంలో చేయబడిన మనిషిని మనం ఆ రీతిగా మర్యాద లేకుండా మనము మాట్లాడచ్చా? దానివల్ల ఇదంతా మనం రియలైజ్ చేసుకోవాలండి డే బై డే. దీన్ని ఇక్కడ చెప్తున్నారు చూడండి, యాకోబు 3:9, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. చూసారు, అదే దేవుని పోలికలో సృష్టింపబడిన మనిషిని శపింపుము. ఇలా శపిస్తామండి. కోపం వచ్చినప్పుడు అంత చెడమాటలు మాట్లాడేస్తారు కదా, అని మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు దేవుని స్వరూపంలో చేయబడి ఉన్నాడు మనిషి. అది కాదు, మరి మనం చేసే ప్రతి ఒక్క విషయము ఇంకొకరిని పాడు చేస్తుందా అని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వాడి కొరకు యేసు రక్తము చిందారంటే వాడు ఎంత శ్రేష్టమండి. సో నాకేదో ఒక హక్కు ఉంది, నేను ఏదో తినే వస్తువు ఉండొచ్చు, నేను తింటే నాకేమి ఇబ్బంది లేదు అనుకొని వాడికి ఏమవుతాయి నాకేమి అనుకొని మనం చేయకూడదండి. నేను తినేకి రైట్ ఉంటేనో ఇంకొకరికి అది హానికరంగా ఉంటే మనం ఆ కార్యాలు చేయకూడదని చెప్పే ఒక సందర్భం చెప్తారు చూడండి. రోమన్స్ 14:15-15, రోమా 14:15, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడలా నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. చూస్తారా, ఎవరి కొరకు యేసు ప్రాణం ఇచ్చారు వాడిని నీ భోజనం చేత పాడు చేయొద్దు. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. చూసారా, నువ్వు ఆహారం కొరకు, నీ ఒక అనుకూలం కొరకు, రుచి కొరకు, నీ ఒక సాటిస్ఫాక్షన్ కొరకు నువ్వు జీవిస్తే దానివల్ల ఇంకొకరికి ఇబ్బందిగా ఉంటే అది ఎంత పెద్ద తప్పు. అదే 1 కొరింథీ 8:11, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. చూసారా, ఎవరి కొరకు క్రీస్తు చనిపోయెను. సో మనం ఒకళ్ళొకళ్ళు చూసేప్పుడు యేసు ఆయన కొరకు తన రక్తం ఇచ్చారంటే ఆయన ఎంత శ్రేష్టం, ఆయన మంచిది మనం కోరుకోవాలా. ఎందుకంటే వాడు చాలా శ్రేష్ఠుడు దేవుని దృష్టిలో కదా. సోదర సోదరి, మమ్మల్ని అదే రీతిగా మనం భావించాలి. మనం ఎంత శ్రేష్టంగా ఉన్నాము, దానివల్ల మమ్మల్ని మేమే పాడు చేసుకోకూడదు. అదేలాగా ఇంకొకరిని కూడా మనము పాడయ్యేలాగా చేయకూడదు. ఆ రీతిగా మనము ఆలోచన చేయాలా. ఎందుకంటే ఎవడైనా దీన్ని చెడిపేస్తే దేవుని దాన్ని నాశనం చేస్తాడని అప్పుడే చదువుకున్నాం కదా. మీరు దేవుని మందిరమై ఉన్నారు, అది చదవండి ఇంకోసారి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూసారా, మేము మమ్మల్ని పాడు చేసుకోకూడదు, ఇంకొకరిని పాడు చేయకూడదు.
ఎవరైనా దేవుని ఆలయంని పాడు చేస్తే నేను వాళ్ళని నాశనం చేస్తానన్నారు. దానివల్ల మా బిహేవియర్ ఎంత కేర్ఫుల్గా ఉండాలండి. మందిరం అనుకొని కదా, మేము మందిరము, ఇంకా సోదరుల్ని అదే రీతిగా చూడాలా. వాళ్ళు పరిశుద్ధం వల్ల మనము పాపం చేసి వాళ్ళు పాపం చేసేలాగా అయ్యి నాకేమి, వాళ్ళు అలా తప్పు చేస్తే నాకేమి అనుకొని మనం జీవించలేకలేదు. మా యొక్క పరివర్తన ఇంకొకరిని ఏ రీతిగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది చాలా ఆలోచించాలండి. మనము ఆహారమే తినకూడదు అంటారు, ఇంకా డ్రెస్సు మనం ఎంత కేర్ఫుల్గా వేసుకోవాలా కదా. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఇంకొకరిని తప్పు మార్గంలో పడిపోయేలాగా టెంప్ట్ చేసేలాగంతా చేస్తే, ఈవెన్ పురుషులు కూడా ఆ రీతిగా చేసేవాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేస్తే, చూస్తే, మరి చెడ్డ ఆలోచనలు చేసుకుంటే ఇదంతా ఏమైపోతుంది, ఆలయంని చెడిపోయినట్లు అయిపోతుంది. దానివల్ల ఎంత కేర్ఫుల్గా ఉండాలన్నారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు సొలొమోనుకి, నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలు నియమముల్ని మీరు పాటిస్తే నేను నా ప్రసన్నతని ఎప్పుడు ఇక్కడ ఉంచుతాను. లేదైతే నువ్వు ఎంత బంగారంలో కట్టి అయితేను, ఎంత పెద్ద మందిరమును కడితేను, నేను దాన్ని నాశనం చేసేస్తాను. దేవుడు నేను చెప్పినట్లు నడుచుకోవాలా. ముఖ్యముగా నన్ను తప్ప వేరే దేవుల్ని మీరు అక్కడ ఉంచకూడదు. అన్ని దేవుల్ని మీరు సేవిస్తే నేను మిమ్మల్ని నాశనం చేసేస్తాను, ఈ ఆలయమును నాశనం చేసేస్తాను. దేవుడు ముందుగానే చెప్పేసి ఉంటారు కదా. చూడండి, అది మొదట రాజులు 6:9. ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించెను. ఇదంతా ఆయన తర్వాత 11 చూడండి. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ఎప్పుడు నువ్వు నేను ఇచ్చిన నియమాల్ని కట్టల్ని మీ కైకొంటూ దాని ప్రకారంగా నడుచుకొని ఉంటే, అనీతిని కాపాడుకుంటే, అప్పుడు దావీదుకి చెప్పిన వాగ్దానం అంతా నెరవేరుస్తాను, వాళ్ళు జనాల్ని విడిచిపెట్టను. అయితే మొదట రాజులు 9:6 ఏం చెప్తారు దేవుడు చూడండి. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల, చూసారా, మీరు అలా నా చెప్పిన ప్రకారం నడుచుకోకుండా వేరే దేవుని పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీయులకిచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసెదను. ఇశ్రాయేలీయులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. చూసారా, నేనేం చేస్తాను, ఇజ్రాయల్ని చెదరిపోయేలాగా చేసేస్తాను, ఈ దేశంలో ఉండకుండా చేసేస్తాను, నా నామముకుని కట్టబడిన ఈ ఆలయంను కూడా కొట్టేస్తాననేస్తారు దేవుడు. మీరు నన్ను గణపరచక, నా ఆజ్ఞలు నియమాన్ని పాటించక, నా నీతిని సాధించక, ముఖ్యంగా నన్ను వదిలిపెట్టి వేరే అన్య దేవుణ్ణి మీరు సేవిస్తే నేను దీన్ని కొట్టేస్తాను అన్నారు. ఇంకోసారి చదవండి. నేను ఇశ్రాయేలీయులకిచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. కొట్టేస్తాను, ఈ మందిరంని కొట్టేస్తాను. అలా ఉన్నప్పుడు అదేలాగా చేశాడు దేవుడు కదా. సోదర సోదరి, మీకు తెలుసు కదా, ఈ రాజుల కాలం అంతేలో ఏమైందండి, ఆ బెబిలోనియన్లు వచ్చారు. అప్పటికి ఇజ్రాయెల్ అంతా వేరే వేరే తప్పులు అంతా చేసేసారు. నెబుకద్నెజర్ వచ్చి ఆ నగరంని కొట్టేశాడు, అందరినీ చెర తీసుకొని పోయారు. మరి అప్పుడు మరి ముఖ్యంగా ఆలయంని కొట్టి భూసమామం చేసేసారు, అన్నీ కొట్టేశారు. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, ఆ 2 ఇత్తడి స్తంభముని దాన్ని కూడా కొట్టి కొట్టి పీసెస్ చేసి మోసుకొని పోయారు. అక్కడున్న బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోయారు, నాశనం చేసేసారు కదా. దాన్ని మనము మొదట రాజులు 25:9 మనం చదువుకోవచ్చు. యెహోవా
యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. ఏమండి, అగ్ని చేత కాల్పించేస్తాడు, ఆ రీతిగా కొట్టేస్తాడు. సో మనకి ఏం పాఠము? మనం దేవుని మందిరం అంటే దాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలా, దాన్ని మనం చెడిపోకూడదు, ఇంకొకరిని కూడా మనం చెడిపోకూడదు. దీన్ని ఒకరితో ఒకడు మనం జీవగల మందిరంగా కట్టుకొని రావాలా. మరి సోదర సోదరి, అక్కడ వాళ్ళు ఆలయంలో ఏమి చేశారు అనేది మనం చూసినప్పుడు దేవునికి యాగాలు సమర్పిస్తారు, బలిలు సమర్పిస్తారు. అది చాలా ముఖ్యమైనది. అది ఏ రీతిగా బలి ఇస్తారు, ఆ డెడికేషన్, ఆ మందిరంని దేవునికి ప్రతిష్ఠ చేసేప్పుడు అనేది మనం చూసినప్పుడు అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొదట రాజులు 8:62. అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా, చూసారా, బలులు అర్పించారు. బలు ఇయ్యాలా, మనం ఏం బలు ఇయ్యాలా? ఇప్పుడు పశువులు బలు లేదు కదా, అప్పుడు రాజు ఇచ్చారు, జనాలు కూడా అందరూ చేరుకొని ఇచ్చారు కదా. ఎంత ఇచ్చారు అంటే కింద చెప్పబడి చూడండి, వాళ్ళ లెక్క కూడా 22,000 ఎడ్లను, 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఏమండి, ఎంత అండి, ఎన్ని వేలన్నీ చెప్పారు, చెప్పండి చూడండి మళ్ళా. 22,000 ఎడ్లను, 22,000 ఎడ్డలు. ఎడ్లంటే ఈ ఆక్సు, పెద్ద ఆక్సు. 22,000 అండి, 22 కాదు, 22,000, 2,200 కాదు, ఎంత ఇచ్చారండి. నిజంగా అంత ఇస్తుంటే ఆ రక్తము ఒక ప్రవాహంలాగా పోయేదంట. అంటే దేవుని మహిమపరచాలా, దేవుడు మనకి ఇంత గొప్ప కార్యాలు చేశాడు, మమ్మల్ని స్థాపించున్నాడు, మన జనాలుగా మాకు మందిరం ఇచ్చాడని యెహోవాకి ఆ ఒక కృతజ్ఞత, ఆ సమర్పణలు ఆ రీతిగా చెల్లించారండి. మరి ఇంకేం ఇచ్చారు దాని చేతిలో? 22,000 ఎడ్లను, 120,000 గొర్రెలను. ఏమండి, 122,000 గొర్రెలు కదా. ఈ ఎడ్లే 22,000, గొర్రెలు 122,000, టోటల్గా 1,40,000 అయిపోయిందండి. ఇన్ఫ్యాక్ట్ 42,000 అయిపోయింది. ఇంకా 2,000 ఇచ్చేసింటే కరెక్ట్గా ప్రకటనలు 1,44,000 ఆ ఒక సంఘము ఒక నంబర్ వచ్చేసేది. ఆ రీతిగా ఇచ్చారంటే ఇది సొలొమోన్ మాత్రం కాదు, ప్రజలందరూ చేరి ఇచ్చారు. సొలొమోన్ ముఖ్యంగా, మరి ఆయనతో చేరి ఇచ్చారు. మనము ఏం బలిలు ఇవ్వాలా? మనము మా దేహమునే జీవబలిగా ఇవ్వాలండి. అంటే నరబలిగా అక్కడ గొంతు కోసుకొని అప్పుడు ఆ పశువుల్ని ఇచ్చేలాగా కాదు, చనిపోతే ఏమి ప్రయోజనము కదా. మనం జీవంతులుగా ఉండాలా. అయితే మా కొరకు జీవించక దేవుని మహిమ కొరకు మా దేహముని ఉపయోగించాలి, అప్పుడు అది జీవబలి అయిపోతుంది కదా. అదే రోమా 12:1 చెప్పబడింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఏమండి, మీ శరీరము ఆయనకి సమర్పించుకోండి. శరీరం ఇన్వాల్వ్ ఉంది, అన్ని ప్లేస్లో శరీరం. మనం దేవుని ఆరాధన చేయాలా, శరీరంలో చేస్తాం కదా. పాటలు పాడతాము, ఫిజికల్గా వస్తాము కదా, ఫిజికల్గా కష్టపడి సంపాదించిన దాంట్లో దేవునికి మనము ఆఫరింగ్ ఇస్తాము, కానుకలు ఇస్తాము. ఇదంతా ఫిజికలీ బాడీలో, శరీరంలో మనం చేసే త్యాగం. ఇదంతా దేవుని కొరకు మనము ఆ యజ్ఞాలు, బలీలు ఇవ్వాలి. మమ్మల్నే మనము బలీలుగా ఇవ్వాలి, మన టైం ఇస్తాము కదా, మా మనస్సు, మా హృదయము అన్నీ దేవునికి జీవబలిగా ఇవ్వాలి. మరి ఇంకోటి, బలిగా ఇవ్వాలన్నప్పుడు ఎప్పుడు దేవునికి బలి ఇచ్చేప్పుడు శుద్ధమైనదే ఇచ్చేవాళ్ళు, శుద్ధమైనదే ఇచ్చేవాళ్ళు కదా. ఏది ఒక లోటు లేకుండా ఉన్నది, అదో జబ్బు పడింది, చనిపోయే ఒక ఇది కాళ్ళు చేతులు లేకుండా ఉండేది, ఆ రీతిగా ఇచ్చేవాళ్ళు కాదు, సంపూర్ణమైనది ఇచ్చేవాళ్ళు. అయితే మనం సంపూర్ణంగా లేదే, మనము పాపులు కదా, శాపంలో ఉన్నవాళ్ళు, మనం ఎలాగ పరిపూర్ణమైన యాగం ఇవ్వగలుగుతాము అన్నప్పుడు, అప్పుడు ఎలాగంటే యేసు ప్రభువును విశ్వసించి ఆయన రక్తముతో కడిగబడినప్పుడు అప్పుడు మన బలి దేవునికి సంతోషకరమైన, యాక్సెప్టబుల్, దేవునికి ప్రియమైన బలిగా అది మారుతుంది. యేసు ఒక
బలితో మా బలిని చేర్చేయాలండి. అదే ఇక్కడ చెప్పబడింది రోమా 12:1 మళ్ళా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, ఏమండి, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన పరిశుద్ధ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుగా, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఏమండి, మీ శరీరం అంటే పరిశుద్ధము దేవునికి అనుకూలం అంటే అది ఎలాగ పరిశుద్ధమైంది? మనం ఎప్పుడు విశ్వాసించి యేసు ప్రభువును రక్తముతో మనము కడగబడతాము, అప్పుడు పరిశుద్ధులు అవుతాం. అప్పుడు మనం ఇచ్చే బలిని దేవుడు అంగీకరిస్తాడు. యేసు లేకుండా అలాగే మనం ఎంత త్యాగం చేస్తున్న దేవుడికి అది అసహ్యమైన హేయమైన కార్యమైపోతుంది. దానికి ఇక్కడ చెప్పింది సొలొమోను ప్రజలు సొలొమోనుతో చేరి బలి ఇచ్చారు. మనము యేసుతో చేరి ఆయన ఇచ్చిన సిలువలో ఆ బలితో మన బలిని కూడా ఇవ్వాలి, అప్పుడు దేవుడు అంగీకరిస్తాడని. ఇది ఎఫెసు 2:21-22 మనం చదివినప్పుడు ఏ రీతిగా అన్ని యేసుతో చేరినట్లు మనము చేస్తేనే మనం అంగీకరింపబడేది. ఆయనతోనే మనం ఒక ఆలయంగా కట్టబడేది. ఆయన లేకుండా మనం ఆలయంగా ఉండలేము, దేవుని గృహంగా మనం ఉండలేము. అది ఎంత క్లియర్గా ఎఫెసు 2:21-22 చూడవచ్చు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడము ఆయన నందు కట్టపడుతూ ఉన్నది. ఆయనలో మనం కట్టపడుతున్నాం కదా. ఆయననే దానికి ముఖ్యమైన మూలరాతి. దాని నుండి మనమంతా జీవరాత్రులుగా మనం కట్టపడుతున్నాము. అదే 22, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూసారా, దేవుని నివాస స్థలం అయ్యుటకు కట్టబడుతుంది ఆయనలో మళ్ళా కదా. మీరంతా జీవరాయులు కట్టపడుతూ ఉన్నాం. 2000 సంవత్సరం నుండి దేవుడు కొందరిని పిలిచి వాడిని పరిశుద్ధంగా చేసి వాడిని తయారు చేసి ఇలాగ ఒక రాయిని కట్ చేసి షేప్ చేసి దాన్ని రెడీ చేసి అలాగ మమ్మల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఆలయం కట్టపడుతుంది. 2000 సంవత్సరం అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. యేసు 2వ రాకట్లో అది సంపూర్తి అవుతుంది. అప్పుడు అక్కడ దేవుడు నివాసంగా ఉంటారనేది. సో ఇండివిజువలీ అండ్ కలెక్టివ్లీ మనం దేవుడి ఆలయం. మీరే దేవుని ఆలయం అంటే ఒక్కొక్కరుగా మనం ఆలయంగా ఉన్నారు. అందరూ చేరి మనము ఒక్క ఆలయంగా దేవుని ఆలయంగా మనం ఉన్నామనేది మనము జ్ఞాపకం చేసుకోవాలా. సో దానివలన అలా మనం ఏమైనా తప్పులు చేసినప్పుడు, దేవునికి ఇష్టలేని కార్యాలు చేసేప్పుడు, దేవుడు మనం మనుషులేని తెలుసు కాబట్టి మనకి మరలా వచ్చి దేవుని క్షమాపణను కోరి యేసు రక్తంతో మమ్మల్ని కడుక్కొని మరలా మమ్మల్ని డెడికేట్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఒక తప్పు చేసామంటే మమ్మల్ని అంతే రిజెక్ట్గా లేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు కదా మనం ఈ శరీరం ఉన్నాం కాబట్టి మనం ఇంకా మనము దాన్ని గ్రాడ్యువల్గా మనం ఓవర్కమ్ చేయాలని దానికి ప్రొవిజన్ ఇచ్చారండి. మనం తప్పు చేసినప్పుడు తప్పును ఒప్పుకోవాలా, మళ్ళా మమ్మల్ని తగ్గించుకొని దేవుని దగ్గర రావాలి. అప్పుడు దేవుడు మమ్మల్ని కనికరిస్తారు. 2 దినవృత్తాంతాలు 7:14 చూడొచ్చు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దానికి వాపస్ వచ్చేకి మనకి అవకాశం ఎంత ఇస్తున్నాడు దేవుడు కదా. మనం ఏం చేయాలంటే అక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని మనం హెచ్చించుకునేది కాదు, మనం తప్పు చేసాం కాబట్టి మమ్మల్ని తగ్గించుకొని ప్రార్థనలు చేయాలి. సొలొమోను ఏ రీతిగా ప్రార్థన చేస్తారు అలాగా మేము ప్రార్థనలు ఎడతెడగా చేయాలా. నన్ను ఎదకి అంటే ఆయన వాక్యం, ఆయన చిత్తం ఏమైనది, ఆయన పవిత్ర గ్రంథంలో ఆయనను ఎదకి ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల. ఏమండి, చెడు మార్గముని విడిచిన అది చాలా ముఖ్యమండి. ఏదో తప్పు చేసేస్తాము, అయితే దానిలో కంటిన్యూ అవ్వకుండా దాన్ని విడిచేసి ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అది అవకాశం మనకు ఆల్వేస్ దేవుడు ఇచ్చున్నాడు. ప్రతి సండే మనం చేరుకున్నప్పుడు ప్రభు భోజనం మనం తీసుకునేప్పుడు మనం సంఘముగా మనం రిపెంట్ అయ్యి ఆయన కృపని కోరుకుంటాం.
అది మాత్రం కాదు, ఎప్పుడు మనం తప్పు చేస్తే వెంటనే మనము దాన్ని రియలైజ్ చేసుకుని దేవుని దగ్గరికి రావాలా, మనం తగ్గించుకోవాలా, ప్రార్థనలు చేయాలా, ఆ పాపని వదిలేయాలా. అప్పుడు దేవుడు మమ్మల్ని క్షమించి మమ్మల్ని బలపరిచి మనల్ని గుణపరుస్తారని చూసుకున్నాము. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడు కదా. ఉన్నత ఆకాశమే ఆయనకి చాలదు, పరలోకము సింహాసనం ఉంది. అయితేను ఆయన అక్కడ ఉంటారు. అయితేను ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళతో కూడా ఉంటారని యెషయా 57:15 చూడొచ్చు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎవరు వద్ద నివసించుతున్నారు? దీన మనసున్నవాడు కదా. హృదయము ఎరిగిన మనము దుఃఖముతో ప్రార్థన చేసినప్పుడు, తగ్గించుకున్నప్పుడు దేవుడు మాతో నివాసం చేస్తున్నాడు కదా. ఎంత గొప్పదండి, దేవుడే మాలో ఉన్నాడు, దేవుడు ఆత్మ మాలో ఉన్నదంటే ఎంత గొప్పది. దానివల్ల సోదర సోదరి, పాత నిబంధనలో ఉన్న ఆలయము ఎంత మహిమగల ఉన్నది. దేవుడు ఏ రీతిగా తన మహిమని దాన్ని ముంచేశాడు కదా, అంటే దాన్ని నింపేశారు కదా. అప్పుడు ఎంత అంటే ఎంత మహిమ వచ్చేసిందంటే ఎవడు లోపలికి వెళ్ళాడట. ఆ రీతి అలాగా మా హృదయంని సమర్పణ చేసుకోవాలి. ఎంత దేవుని కార్యాలు, దేవుని పనిలో చేసే ఉత్సాహము మాలో ఉండాలంటే, దేవుని మీద ఉన్న ప్రేమ ఇంకా వేరే దేనికి చోటు ఉండకూడదు మా హృదయంలో. అలాగా మనం నిండి ఉండాలా కదా. మనం కొంచెం ఎక్కడో దేవుని హృదయంలో పెట్టేస్తాం కార్నర్లో, మిగతా హృదయం అంతా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము. అలా లేకుండా మన హృదయం పూర్తిగా సంపూర్తిగా దేవుని మహిమ ఉండాలి. మనం ఏమే చేస్తున్నాం దేవుడే ఫస్ట్, దేవుడే ముఖ్యంగా, అదే ఆ పనినే, మిగతా అదంతా నెక్స్టే. ఎంతవరకు అంటే యేసు ప్రభులాగా, యేసు ప్రభు ఒక రోజు వాక్యం నేర్పిస్తున్నప్పుడు ఎవరో వచ్చి మీ అమ్మ పిలుస్తున్నారా, మీ సోదరులు వచ్చినారా అన్నప్పుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు, దేవుని వాక్యం వినేవాడే నా తల్లి, మా సోదరు అనేస్తారు. అంటే కొంత సొంత తల్లిని కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుని ఆ వైరాగ్యము టోటల్గా నిండిపోయింది ఆయనలో. ఆ రీతిగా ఉండాలి సోదర సోదరి కదా. సో చివరిలో ఎఫెసులో పౌలు చెప్పే కొన్ని వాక్యాలు మనం విని మనం ఆ రీతిగా ఉన్నామా, ఏ రీతిగా ఉండాలా అనేది కొన్ని లాస్ట్లో వచనం చదువుకుందాం. 4:14 నుండి చదువుకొని వస్తాం. ఎఫెసు: అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని జ్ఞానము, దేవుని ఎదుకాల, ఆయన సత్యం ఏమేమి తెలుసుకోవాలి. లేదంటే ఆ దుర్బోధనాలు అన్నిట్లో మనం ఇక్కడక్కడ కొట్టుకొని పోతాం. చాలా దుర్బోధనాలు, తప్పైన ప్రసంగాలు ఉంది. కాబట్టి మనం కరెక్ట్గా సత్యంలో మనం ఎదగాల. బైబిల్ వాక్యంలో మనం మంచి జ్ఞానంలో మనం ఎరగాల. మరి తర్వాత ఆయన శిరస్సు అయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనిచున్నది. ఏమండి, ఒక శిరస్సు బాడీ లాగా కంపేర్ చేస్తున్నారు కదా. అలాగా ఇప్పుడు శిరస్సు యేసు ప్రభు, మనము శరీరంలో మనమందరూ అవయాలు. సో ఇది ప్రతి ఒక్కటికొకటి సహాయం చేసుకొని బలపరిచి కాపాడుతూ వస్తున్నది. అలాగా ఉండాలి సంఘంలో మనము కదా. మనం ఒక వేళ్ళు ఉండొచ్చు, లేదంటే ఒక చెయ్యి ఉండొచ్చు, వేరే ఒక అవయం ఉండొచ్చు. అయితే ఇంకొక అవయాలకి అది ప్రయోజనంగా ఉండాల. ఒకరిని తీసేసేది కాదు, మనం మాత్రమే ఇండివిజువాలిటీగా ఉండేది కాదు. ఇండివిజువల్గా మరి కలెక్టివ్గా మనము దేవుని ఆలయంగా ఉన్నాం కాబట్టి మన సంఘంలో ఒకరినొకటి బలపరుస్తూ పరిశుద్ధంగా చేస్తూ మనం ఆ రీతిగా కట్టపడాల. సంఘంలో డైవర్షన్స్, డివిజన్స్
కదా. చాలా గొడవలు మనం తీసుకురాకూడదు, అసమాధానమైన కార్యాలు మనం చేయకూడదు. ఒక్క యూనిట్గా మనము ఉండాలనేదే ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులాగా నడుచుకోవద్దు. అన్యజనులు బిహేవ్ చేసినట్టు మనం చేయలేము కదా. వాళ్ళు మాట్లాడేలాగా మనం మాట్లాడలేము, వాళ్ళు పడేలాగా మనం సంతోషపడలేము. ఎందుకంటే అన్యులు గుడ్డి వాళ్ళగా ఉన్నారు, సైతాన్లో ఉన్నారు. మనమైతే దేవుని ఆలయముగా ఉన్నాము. అన్ని జనుల్లాగా మనము జీవించలేము సోదర. అందరూ అలాగ ఉన్నారు, మేము అలాగ ఉంటామంటే వాళ్ళకు మనకు చాలా డిఫరెన్స్ ఉంది. అది జ్ఞాపకం పెట్టుకోవాలా. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. మనసుకు వచ్చినంత చేసుకుంటారు, వాళ్ళకి ఏమి ఇష్టమో అది చేసుకొని పోతుంటారు. వాళ్ళతో మనము వాళ్ళలాగే ఉంటే ఎలాగా. కొంత అలాగండి, చర్చికి వచ్చే మాత్రం చాలా డీసెంట్గా నీట్గా వచ్చేది, మంచివాళ్ళుగా ఉండి బయటకు పోతే లోకంలో కలిసిపోయేది. ఫ్రెండ్స్తో, కాలేజ్లో, ఆఫీస్లో అందరితో వాళ్ళలాగానే వీళ్ళను డ్రెస్ చేసేది, వాళ్ళలాగానే వీళ్ళు మాట్లాడేది, వాళ్ళతో సంతోషంగా ఉండేది. అలాగే ఉంటే ఇలాగా కదా. వాళ్ళు మనసు చీకటిగా ఉంది, వాళ్ళు దేవుని వాక్యము తెలియక ఉన్నారు. దానివలన వాళ్ళలాగా మనము జీవించలేము. మరి వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. చూసారా, వాళ్ళ శరీరం నా శరీరం, నేను ఏమైనా వాళ్ళకి చేసుకుంటాను, ఏ రీతిగా నా జీవిస్తాను, వాళ్ళ ఆశ నెరవేరేలాగా వాళ్ళు ఏం కావాలన్నా చేసేకు రెడీగా ఉన్నారు. సిగ్గులేని కార్యాలు. అయితే మనము, మా దేహము దేవుని మందిరంగా ఉంది కదా, దేవుని ఆలయంగా ఉంది కదా, మనం ఎంత దాన్ని పరిశుద్ధపరచుకోవాలా కదా. మన ఆలోచనలు కూడా మనం ఆ పాపాన్ని చేయలేము కదా. చేస్తే అది చెడిపేసినట్లు అయిపోతుంది, దాని ఆలయం అశుద్ధమైపోతుంది. అప్పుడు దేవుడు ఆత్మ మనని ఉపయోగించలేడు. దేవుని ఆత్మని ఇన్ఫ్యాక్ట్ మనం ఏం చేసినట్లంటే దుఃఖపరిచినట్లు అయిపోతుంది. మన పాప కార్యాలు ఇతరులాగా మనము ఈ మన దురాశల చేతో ఆ కామ కార్యాలు మనం చేసుకొని పోయినప్పుడు ఎంత దేవుని ఆత్మకి అది గర్భగుడిగా ఉంది కదా, ఆ దేవుని ఆత్మకు నివాస స్థలముగా ఉంది. అప్పుడు దేవుని ఆత్మని మనం ఎంత నిందించినట్లు, దుఃఖపరిచినట్లు అయిపోతుంది. అదే కింద చెప్తున్నారు చూడండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. చూసారా, ఎంత మనం సండే నేర్చుకుంటున్నాం. వాక్యాలు విని చదివి ఎంత యేసు దగ్గర మనం నేర్చుకుంటాం. అంత నేర్చుకుని మరి ఇతరులాగా అన్యుల్లాగా మనం జీవిస్తుంటే ఎలాగా కదా, అలా మనము ఉండలేము. తర్వాత కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కొత్త స్వభావాన్ని ధరించుకోవాలా. నీతి, న్యాయము, దేవుని ఒక సారూప్యంలోకి మనం రాలా. ఇప్పుడు ముందున్న ప్రాచీన మనిషిని వదిలేయాల. అప్పుడు ఆశలు, ఆ చెడ్డ కార్యాలు ఎంతో చేస్తాం. మాకు ఆ శరీర ఆశల కొరకు, ఆ కామ ఒక సంతోషం కొరకు ఏమేమో చేసిండొచ్చు. అదంతా మర్చిపోవాలా, అదంతా వదిలేయాల. అంటే అది మనలో ఉంటుంది, ఎప్పటి వరకు చచ్చే వరకు ఒక ఇది పాత మనిషి ఉంటుంది. అది దానికి ఛాన్స్ ఇవ్వకూడదు. అది వచ్చి మమ్మల్ని తీసుకొని మనం మరలా ఆ కార్యాలు చేసేలాగా దానికి చోటు ఇవ్వకూడదు. దాన్ని చచ్చిపోయినట్లు దాన్ని ఖండం చేసి పెట్టేయాలి. ఎందుకంటే మా టైము, మా మనసు అంతా టోటల్గా మనం ఇంకా నీతివంతులు అవ్వాలి. దేవుని రాజ్యం ఎంతో దగ్గరలో ఉంది, దాని కొరకు రెడీ అవ్వాలా. దాని కొరకు పరిశుద్ధాత్మతో మనము నిండి ఉండాలా అనేది ఇక్కడ మనం చెప్తున్నారు. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఇంకా అబద్ధమే మాట్లాడదంటున్నారు. అబద్ధం ఎంత ఇదైపోయిందండి. ఏదో మంచి కొరకు అబద్ధం చెప్పాను, ఊరికనే చెప్పాను. అబద్ధం చెప్తే ఎవరికి ఏం హాని లేదు కదా.
అలాగే ఏమేమో దానికి ఎక్స్క్యూజ్ ఇచ్చేసి అబద్ధమే చెప్పకూడదు అంటున్నాను. అది మీలో ఒకరికొకరు అబద్ధం చెప్పేలాగలేదు. ఎందుకంటే ఎప్పుడూ అబద్ధం చెప్తాం, అక్కడేమో మోసకార్యం ఉంది, ఇంకొకరిని మోసం చేసేకే అబద్ధం చెప్పేది కదా. దానివల్ల అబద్ధమే మీరు చెప్పకూడదు ముందు చెప్తున్నారు. లోకంలో అది సాధారణంగా చెప్తారు కదా, అయితే మీరు చెప్పకూడదు. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపం వచ్చినప్పుడు ఎంత తప్పులు చేసేస్తాం, కోపంలో ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు కదా. ఇంకొకళ్ళు అంత హింస చేసినట్లు నొప్పి పెట్టినట్లు మాట్లాడేస్తారు కదా. దానివల్ల అలాగా కోపపడి మనం పాపము చేయకూడదు. ముందుగా అలాగ ఉంటేను ఇప్పుడు అదేలాగా మనం కంటిన్యూ అవ్వకూడదు. అపవాదికి చోటియ్యకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తమ చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. చూసారా, దొంగ చేసేవాడు ఇంకా దొంగలు ఇంకా చేయకూడదు. దొంగ చేస్తున్నాడు, అది ఈజీ కదా. దొంగలు అదే కదా, ఏమి కష్టం లేకుండా వాళ్ళు ఈజీగా ఇంకొకరిని మోసం చేసి అబద్ధం చెప్పి వాళ్ళని అలాగే తీసేసుకుంటుంటారు. అది ఎంత తప్పు ఇది కదా. అలాగా చేయకూడదు. ముందు చేస్తుంటేనే ఇప్పుడు ఇంకా చేయక కష్టపడి మనం ఏం చేయాలి, సంపాదన చేసి మనము మా మీద డిపెండ్ అయిన వాళ్ళకి, ఇంకొకరికి లేని వాళ్ళకి కూడా మనం సహాయం చేయాలా. వినువారికి మేలు కలుగునట్లు, అంటే ముఖ్యంగా సైతానుకు చోటీయకూడదు అంటున్నారు. అపవాదికి చోటియ్యకుడి, అదే మరి అపవాదికి చోటీయకూడదు కదా. చోటీయకూడదు, అదే ఆలయంలో ఫుల్ మహిమ నీడినప్పుడు ఎవరికి చోట్లేదు. అలాగా మనం దేవుని కార్యాలు ఎంత బిజీగా టోటల్గా ఇన్వాల్వ్ అయిపోవాలంటే ఇంకా సైతానికి ఇంకా అక్కడ అంత అవకాశము ఉండకూడదు. మనం ఏమి చేయకుండా అలాగే ఊరికనే ఉంటే అప్పుడు సైతాన్ వచ్చి వేరే వేరే కార్యాలకి మమ్మల్ని బిజీగా తీసుకెళ్ళిపోతాడు. దానివలన మనము సైతానికి అపవాదికి చోటీయకూడదు. అపవాది మమ్మల్ని మోసం చేసేలాగా మమ్మల్ని శోధనలో తీసుకోకుండా నట్లు మనం చాలా జాగ్రత్త పడాలా అని చెప్తున్నారు. 29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మీ నోట నుండి దుర్భాషనే రాకూడదు అంటున్నారు. అయితే కోపంలో వచ్చినప్పుడు ఎన్ని దుర్భాషలు అండి, ఎంత శాపము చేసేదండి కదా. కొందరు ఎంత వర్స్ట్గా మాట్లాడుతూ ఉంటారు కదా. అలాగే మనం మా నోటి నుండి రాకూడదు. అది నోట్ మాత్రం కాదు, టెక్స్ట్ ఉండొచ్చు, అది ఈమెయిల్ ఉండొచ్చు, ఎలాగుండొచ్చు, అలాంటి కార్యాలే మారాలి. అలాంటి కరప్ట్ కార్యాలు, ఒక జోక్ అని చెప్పేసి హేమైన కార్యాలని షేర్ చేసేది అయితే నువ్వు మాట్లాడే అది కూడా మనం టోటల్గా అవాయిడ్ చేయాలా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూసారా, దేవుని మీరు ఆలయంగా ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఉన్నది. దానివలన దేవుని ఆత్మని మీరు దుఃఖపరచొద్దు. దేవుని ఆత్మని పొందిన మనము చెడ్డ ఆలోచనలు చేస్తుంటే, చెడ్డ కార్యాలని చూస్తుంటే, చెడ్డ వాక్యాలు అన్యులు చేసే కార్యాలని విని దాన్ని మనము సంతోషిస్తుంటే దాంట్లో మనము పాలుగా రావుతాము. అప్పుడు పరిశుద్ధాత్మకు దుఃఖం వస్తుంది. దేవుడు మనకి ఆత్మ ఇచ్చారుగా, దేవునికి దుఃఖం అవుతుందండి కదా. ఎందుకంటే దేవుడు మాలో ఉన్నారు. మన ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క కార్యము ఆయన చూస్తున్నారు కదా. దానివల్ల మనము దేవుడిని దుఃఖపరచకూడదు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. అన్ని దుష్టత్వం, క్రోధము, హేట్రెడ్ కదా, ఈ కోపము, ద్వేషము, అసూయ ఇదంతా మనం తీసేయాలా. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకరినొకరు క్షమించండి, బలపరచండి, ఆలయంగా మీరు కట్టి రావాలా. దానివల్ల సోదర సోదరి, దేవుని ఆలయంగా మీరు ఉన్నారనే ఆ రియలైజేషన్ ప్రతిరోజు ఉండాలా. మనం దాన్ని గణపరిచి మనం దేవుని మహిమ కొరకు జీవిస్తే యేసు వచ్చేప్పుడు చనిపోయిన ఆ భక్తులందరూ లేచి వస్తారు. మనం ఆయనతో చేరి మనం దేవుని ఆలయంగా ఉంటాం. మా మూలముగానే దేవుడు సమస్త ఆశీర్వాదంని జనాలకి ఇస్తాడు. ఎవరైనా దేవుని దగ్గర రావాలంటే అది యేసు మూలముగా, సంఘం మూలముగానే అది దేవుని దగ్గర రావాలా. మా మూలముగా
దేవుని ఆశీర్వాదం లోకంకి పోతుంది. దానివల్ల అంత గొప్ప ఒక అవకాశం మనకి ఇచ్చారు కాబట్టి మనము దేవునికి ప్రయోజనకరంగా ఇష్టపూర్తిగా జీవించేలాగా దేవుడే సాయం చేయను కాక.